హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే గ్రామీణ వ్యవసాయ శాఖ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు శాలరీ కూడా దాదాపు 30,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. అది కూడా మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పర్మనెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో టెంపరరీ జాబ్స్ అయితే ఏమి కాదు. 10th క్లాస్ పాస్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయినా, ఐటీఐ చేసినా, లేకపోతే మీరు డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ జాబ్స్కి పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. కృషి విజ్ఞాన్ కేంద్ర నుంచి అయితే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేవీకే రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి ఫార్మ్ మేనేజర్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలకైతే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి బేసిక్ పే చూసుకున్నట్లయితే ఫార్మ్ మేనేజర్ కి అయితే 35,400 రూపీస్ దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సపోర్టింగ్ స్టాఫ్ కి అయితే 18,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫార్మ్ మేనేజర్ కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో, సో వాటికి సంబంధించి అగ్రికల్చర్ బీఎస్సీ చేసినా, లేకపోతే అగ్రికల్చర్ టైప్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో వాటిలో డిగ్రీ చేసినా మీరైతే ఈ ఫార్మ్ మేనేజర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక 10th క్లాస్ పాస్ అయ్యాం మేము అనుకున్నట్లయితే మీరు సపోర్టింగ్ స్టాఫ్ కింద అయితే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ అయినా, ఐటీఐ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అయితే మనకి December 23rd అనమాట. ఇక్కడ మనకి 30 days లోపల ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారో, సో ఆ రోజు నుంచి 30 days వరకు మనకి టైం అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ 23rd నవంబర్ అయితే రిలీజ్ చేశారు. సో 23rd డిసెంబర్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఫార్మ్ మేనేజర్ జాబ్ కి అయితే మీకు 30 years వరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ కి అయితే మనకి నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 25 years. సో 25 years కంటే ఎక్కువ వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 25 కంటే బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి మీరైతే ఆఫ్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఆ పోస్ట్ అప్లికేషన్ కి సంబంధించి కూడా అయితే డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా మీకు కండక్ట్ చేయరు. ఇక్కడ మనకి స్క్రీన్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళని ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు అనమాట. ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే మళ్ళీ రిజెక్ట్ అయితే చేస్తారనమాట. సో కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి ఎలా అప్లై చేయాలో కూడా తెలుసుకుని అప్లై చేయండి. సో రాంగ్ అప్లై చేస్తే మాత్రం మీది రిజెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ మేనేజర్ చారిటబుల్ ట్రస్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రకు సంబంధించిన రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ అది ఎవ్వరూ కూడా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజు కూడా అయితే మీరు ఆఫ్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ కి వెళ్ళి మీరైతే మంజారా కృషి విజ్ఞాన్ కేంద్ర రివాల్వింగ్ ఫండ్ లాథోర్ అని చెప్పి పేయబుల్ అట్ లాథోర్ దీనికైతే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది, అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది. సో ఆ డీడీ కూడా తీసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే నోటిఫికేషన్ లో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో దగ్గర అయితే సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది క్రాస్ గా. తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ అప్లికేషన్ కి అంటే ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, అంటే స్టాఫ్స్ గా సంబంధించిందా లేకపోతే ఫార్మ్ మేనేజర్ కి అని చెప్పి. సో అదైతే ఇక్కడ రాయండి. తర్వాత బ్లాక్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది.
తర్వాత ఫుల్ నేమ్ కూడా అయితే బ్లాక్ లెటర్స్ రాయండి. తర్వాత అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్లోజింగ్ ఏజ్ ఆన్ క్లోజింగ్ డేట్, అంటే మనకి ఇక్కడ క్లోజింగ్ డేట్ 23rd డిసెంబర్ కదా, సో ఆ డేట్ లోపల మీ ఏజ్ ఎంత ఉంది అదైతే ఇక్కడ రాయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఇక్కడ. తర్వాత జెండర్, క్యాస్ట్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీరు రాయండి కాలమ్స్ లో. తర్వాత ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. తర్వాత అచీవ్మెంట్స్ ఆర్ అవార్డ్స్ కాంట్రిబ్యూషన్, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ వచ్చినట్లయితే అది రాయండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి సంబంధించి కూడా రాయండి. తర్వాత డీడీ నెంబర్, అంటే మీరు అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీడీ నెంబర్ తీస్తారు కదా, సో ఆ డీడీ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది, బ్యాంక్ డేట్ ఏ రోజున తీసారని చెప్పి. సో ఇదైతే ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళకి మాత్రమే అనమాట. ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవసరం లేదు. సో మీరు ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయచ్చు మిగిలిన ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళు. తర్వాత ఇక్కడ మనకి డేట్, ప్లేస్ రాసి లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి ఇస్తున్నారు అంటే అటాచ్ చేస్తున్నారు అని చెప్పి, అంటే డీడీ ఫామ్ కదా, డీడీ ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేశారో వాళ్ళు డీడీ ఫామ్ అని చెప్పి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేషన్ అని చెప్పి, లేకపోతే 10th మార్క్ షీట్, డిగ్రీ మార్క్ షీట్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడ లిస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది, రాసి సిగ్నేచర్ చేసి మీ నేమ్ కూడా అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అటాచ్ చేసేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ లో మీరు డీడీ ఫామ్ తీస్తారు కదా, ఆ డీడీ ఫామ్ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇవన్నీ అటాచ్మెంట్ చేసేసిన తర్వాత, పిన్ చేసేసిన తర్వాత మీరైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వెలప్ కవర్ తీసుకున్న తర్వాత ఆ ఎన్వెలప్ కవర్లు అవన్నీ పెట్టేసి మీరు ఆ ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పైన రాసి ఇలా మీరు ఆ బ్లాంక్ లో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాసి ఇక్కడ తర్వాత 2 అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది పోస్ట్ లో. సో సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ కృషి విజ్ఞాన్ కేంద్ర లాతూర్ అడిషనల్ ఎంఐడిసి ప్లాట్ నెంబర్ అని చెప్పి ఇలా మనకి పిన్ కోడ్ ఇదంతా ఉంది కదా, సో ఈ అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ లో మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఎన్వెలప్ కవర్ పైన అయితే రాయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గా ఇలా పోస్ట్ అయితే చేసేయాల్సి ఉంటుంది, ఎలాంటి ఆన్లైన్ లో అప్లై చేయవసరం లేదు, డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ అందరూ జాబ్స్ కోసం, పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారు, వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి, వెంటనే అప్లై చేయండి, ఎందుకంటే పోస్ట్ లో వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి. సో టైం టేకన్ అయితే అవుతుంది, సో మీరు లాస్ట్ డేట్ దాకా అయితే చూడకండి, ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.